ఓం నమో నారాయణాయ. ధనుర్మాస శుభోదయ వేళ ఆండాళమ్మవారు పాడిన తిరుప్పావైలో ఈరోజు మనం వింటున్నది 15వ పాసురం. ఎల్లేళంకిళియే ఇన్న మురంబుదియో சில்லென்றளை ஏன்மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா ஒல்லை நீ போதாய் உன்னெக்கென்ன வேருடையோ எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள்ளு வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక ఈ పాసురంలో గోపికలు ఒక ప్రత్యేకమైన గోపికను నిద్రలేపుతున్నారు. ఆమె సాధారణ గోపిక కాదు, చాలా తెలివైనది. మాటల్లో చతురత కలది, చిలుకల మధురంగా మాట్లాడేది. అందుకే గోపికలు మృదువుగా అంటున్నారు, అమ్మా చిలుకమ్మ, ఇప్పటికీ నిద్రేనా? చల్లని గాలి వీస్తోంది, ధనుర్మాస ఉదయకాలం వచ్చింది, మేమంతా శ్రీకృష్ణుని సేవకు బయలుదేరుతున్నాం. గోపికలు ఇంకా ఏమంటున్నారు, నీ మాటలు తెలివి మాకు ముందే తెలిసిపోయిందిలే, మాటలతో మమ్మల్ని ఎన్నిసార్లు గెలిచావో. అంటే ఏంటంటే, మన బుద్ధి చాలా చురుకైందే, వాదనలు చేయగలదు, కానీ అదే బుద్ధి భగవంతుని సేవ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడకూడదని ఇక్కడ లోతైన సందేశం మనకి చెబుతోంది ఆండాళ్ళ తల్లి. తర్వాత గోపికలు ఇంకా స్పష్టంగా ఏం చెబుతున్నారు, ఇంకా ఆలస్యం చేయకు, నీకు ఇంకేం పని ఉంది, భగవంతుని సేవ కన్నా గొప్ప పని ఏదీ లేదు, అందరూ వచ్చారా అని లెక్కపెట్టి అంటున్నారు. అంటే మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ భగవంతుని వైపు వచ్చాయా లేదా అని మనమే పరిశీలించుకోవాలి. ఇంకా తర్వాత ఆండాళమ్మవారు శ్రీకృష్ణుని మహిమను వర్ణిస్తున్నారు. కృష్ణుడు కేవలం బాలుడే కాదు, అతడే పరమాత్మ. అలాంటి పరమాత్మను మన మాటలతో కాదు, మన మనసుతో, మన లొంగుబాటుతో పాడాలి, సేవించాలి. అందుకే చివరిగా గోపికలు ఏమంటున్నారు, ఆ మాయావి శ్రీకృష్ణుని మనమందరం కలిసి పాడుదాం, సేవ చేద్దాం అని అంటున్నారు. అదండి ఈ పాసురంకు అర్థం. ఈ పాసురం మీ హృదయాన్ని తాకితే ఒక లైక్తో మీ భక్తిని తెలియజేయండి. తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.